విక్రమవాడి అంగిటికి పోయి ముహూర్తానికి పసుపు కోక ఎత్తవాలి. తెలుగులో వద్దులేమ్మా, డబుల్ మీనింగ్ లా ఉంటది. ఆల్ ద బెస్ట్ ఇందు. నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి. నీ స్కాచ్ తాగి మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఈ నెక్లెస్ తాళిబొట్టు ఎంత కాస్ట్లీవే. డబ్బు పెట్టి మందు కొన్నమ్మా, మంచిని కొనడానికి మాత్రమే ట్రై చేస్తాను. ఇది నీ అందానికి, ఇది మీ బంధానికి. ఏంట్రా అందం బంధం అంటున్నావు? ఇదేమన్నా సినిమా డైలాగ్ అనుకున్నావా? వీడే. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఎన్నాళ్ళు తప్పించుకుంటావే? నేను నిన్న వదలను. కమాన్, ఫ్లైట్ టైం అయింది. కమాన్. మీరు వెళ్ళే ఫ్లైట్ కి ప్యాచ్ పడింది. ఫ్లైట్ ప్యాచ్ పెట్టవేంటా? బ్రిడ్జ్ కూలిపోయింది కదా. బ్రిడ్జ్ కూలిపోయిందా? రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయిందా? రైతులు రాస్తారో చేస్తున్నారు కదా. రైతులు రాస్తారు ఒక చేయటం ఏంటయా? చేస్తే గవర్నమెంట్ పడిపోద్ది కదా. గవర్నమెంట్ ఎలా పడిపోద్ది? గవర్నమెంట్ పడిపోతే 4-5 నెలలు ఎలక్షన్లు వస్తాయి కదా. ఎలక్షన్స్ వస్తాయా? ఆ. వస్తే అప్పుడు ఏమవుద్దో నువ్వు చెప్పు. ఏమయ్యా, రైతులు రాస్తారు ఒక చేయటం ఏంటి? బ్రిడ్జి కూలిపోవడం ఏంటి? ఫ్లైట్ కి ప్యాచ్ అవడం ఏంటి? ఏమైనా నేను మాట్లాడదాన్ని నువ్వు మాట్లాడదానికి ఏమైనా సంబంధం ఉందా? మన ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మరి అందుకే మనుషుల మధ్య సంబంధం లేకపోతే మాటలు కూడా ఎలాగుంటాయి. అయ్యో ఇందు ఏది?